టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. పేరెంట్స్ చిల్డ్రన్స్ లో అంటే వాళ్ళకు ఏం స్కిల్స్ ఉన్నాయని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఏం చెప్తారు సార్? అంటే వాళ్ళు లాజికల్ క్రియేటివా లేకపోతే ఇలా అని చెప్పేసి అంటే జనరల్గా అంటే చిన్న వయసులోనే కొంచెం ఐడియా వస్తుంది. చాలామంది పేరెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే చెప్తూ ఉంటారు. ఏ యాక్టివిటీ దగ్గర అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఫిజికల్ స్ట్రెయిన్ మాత్రమే తీసుకుని మెంటల్ స్ట్రెయిన్ తీసుకోకుండా ఉంటాడో అదే ఆడికి ఇష్టమైన పని. ఇంకొకటి ఏంటంటే జనరల్గా టెక్నికల్గా లేకపోతే ఏదైనా ఐక్యూ రిలేటెడ్ లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో ఏదైనా టెస్ట్ చేయాలనుకుంటే మేమేం చెప్తున్నాం అంటేనండి, అకాడమికల్గా వచ్చే మార్కులు బట్టి మనకి అతనికి ఎబిలిటీ ఉంది, స్కిల్ ఉందని మనం చెప్పలేం. కానీ వీళ్ళంత వరకు కూడానంటే ఏదో ఒక రకమైనటువంటి ఎగ్జామ్స్ ఏదైనా కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకపోతే ఏదైనా అలాంటిది ఏదో ఒకటి ఐక్యూ టెస్ట్లో లేదా రీజనింగ్ స్కిల్స్ అని ఉంటాయి బయట మార్కెట్లో, మనకు బోర్డు దొరుకుతాయండి ఇవన్నీ కూడా. ఇట్లాంటివి చూసి మీరు ఎగ్జామ్ ఏదైనా పెట్టినప్పుడు ఏదైనా చూసి కొంత ఐడియా అనేది ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటేనంటే జనరల్గా టీచర్స్ కూడా జనరల్గా చెప్తూ ఉంటారు, దీనికి ఇది బాగున్నాడు, ఇది బాగున్నాడు, లేదా ఇలా ఉన్నాడు, ఇతను బాగా రెస్పాన్స్ ఇస్తాడు, ఈ సబ్జెక్ట్ అయితే ఇది ఇవ్వట్లేదు, ఇలా అంటారు. నేనేమంటానంటేనంటే హాబీ ఈజ్ డిఫరెంట్, ప్రొఫెషన్ ఎడ్యుకేషన్ కెరీర్ ఈజ్ డిఫరెంట్ అండి. మీరు పెయింట్ వేస్తున్నారు కదా అని చెప్పేసి పెయింటింగ్ హాబీ చేయడానికి కుదరదు. లాట్ ఆఫ్ ఏలో బోల్ టూల్స్ వచ్చినాయి. రేపొద్దున డిజైనర్గా చేసినప్పుడు అవకాశాలు ఉండవు. అంటే ఏదైతే మీరు అంటే క్రికెట్ బాగా ఆడుతున్నాడు కదా, మా అబ్బాయికి స్కిల్ ఉంది, క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా అని క్రికెట్ వైపు కూడా వెళ్ళకూడదు. అంటే ఐడెంటిఫై చేయడంలో తప్పలేదు, బట్ ఐడెంటిఫై చేసిన ప్రతి స్కిల్ ప్రతిదీ ప్రొఫెషన్ అవ్వదండి. అలా అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల యొక్క కెరియర్ని పాడు చేసుకుంటున్నారు. పిల్లలు కూడా హాబీ అది హాబీ వేరండి. కెరియర్ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది ఏంటంటే చాలామంది సైకాలజిస్టులు చేసే తప్పు ఏంటంటే, మీకు ఎవరిని తీసుకున్నా కూడా హైదరాబాద్లో ఉన్న సైకాలజిస్టులు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఎగ్జామ్ పెట్టి వీడు సోషల్ స్టడీస్కి పనిచేస్తాడు, వీడు ఆర్ట్కి పనిచేస్తాడు, వీడు డిజైన్కి పనిచేస్తాడు, వీడు ఎకనామిక్స్కి పనిచేస్తాడు, హిస్టరీకి పనిచేస్తాడు, లేదా గవర్నమెంట్ ఉద్యోగాలకు పనిచేస్తాడు, డాక్టర్కి పనిచేస్తాడు అని చెప్పేసి తెలియకుండా ఆ చిన్నపిల్లల వయసులో ఒక రకం రాంగ్గా వాడిని ఏదో ఎగ్జామ్ పెట్టి ఎగ్జైజ్ చేసి పిల్లల యొక్క కెరియర్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఎవరైనా ఉన్నారంటే సైకాలజిస్టులు ఉన్నారు. ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. ఇది ఎందుకంటే నా దగ్గరికి ఎన్నో వందల మంది వచ్చి ఉంటారు. వాళ్ళకి కెరియర్స్ మీద అవగాహన ఉండదండి. బయట మార్కెట్లో ఏం జరుగుతుంది, దేనికి జాబులు ఉన్నాయి, దేనికి డిమాండ్ ఉంది, ఏమి ఉండదు. మిమ్మల్ని క్వశ్చన్ అడిగానండి, మీరు ఇచ్చిన ఆన్సర్ బట్టి నేను మీ ప్రొఫెషన్ చెప్తున్నాను. చదివింది బాగా గుర్తుపెట్టుకుంటావా? ఎస్. బొమ్మలు ఎక్కువసేపు వేస్తావా? ఎస్. లెక్కలు చేసినప్పుడు ఎలా ఉంటావు? ఏదో ఆన్సర్. ఈ ఆన్సర్లు బట్టి చెప్పడమే కదా. నువ్వు ఇచ్చిన ఆన్సర్లు బట్టి నీ ప్రొఫెషన్ ఏంటో నేను చెప్పాను తప్ప నేను చేసిందే ఉంది ఇందులో సైకాలజిస్ట్ పని. అందువల్ల ఏంటంటే నేనేమంటానంటేనంటే కొన్ని స్కిల్స్ లేకపోయినా మనుషులకి మనకి, ఎందుకంటే నీ క్వశ్చన్ ఎందుకు నేను ఎక్స్టెండ్ చేస్తున్నానంటే స్కిల్ని ఐడెంటిఫై చేసేసిన తర్వాత అందులోకి వెళ్ళిపోతారేమో భయపడి ఈ పాయింట్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. స్కిల్ని ఐడెంటిఫై చేయడం ఈజీయే, బట్ స్కిల్ వేరు హాబీ వేరు అనే విషయాన్ని చాలా క్లియర్గా తినలేని డిఫరెన్స్ ఉందన్న విషయాన్ని చెప్తున్నాను. చాలామంది తెలియక అది మిస్టేక్ చేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటంటే ఒకవేళ ఎక్కడన్నా ఒక్కొక్క చోట స్కిల్ లేదు, నేనేమంటానంటేనండి అలా లేని స్కిల్ని కూడా మేబీ 100% మీరు ఇంప్రూవ్ చేసుకోలేకపోవచ్చు, కానీ 75% మీరు మీ కష్టంతో ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ని కానీ మనం మౌల్డ్ చేసుకోగలిగితే 70-75% మీరు చేయగలరు. మీకు కొత్త సాఫ్ట్వేర్ వచ్చిందంటే మీకు లేదు స్కిల్, మాన్యువల్గా చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? నాకు స్కిల్ లేదంటే వదిలేయలేరు కదా. అప్పుడు ఏం చేయాలి? మీకు రాకపోవచ్చు, మీకు స్కిల్ లేదు, టెస్ట్ చేస్తే 0, వదిలేయద్దు. మీరు బతకాలి కదా. నేనేమంటాను, అది నేర్చుకోవడం రావట్లా, 4 సార్లు కదా 10 సార్లు నేర్చుకో. ఎందుకని నువ్వు బతకాలి. ఇది పర్టికులర్గా ఇది ఎందుకు చెప్తున్నానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న స్టేట్మెంట్. మేబీ రిచ్ పీపుల్ ఉన్నారు, క్రికెట్ ఇంట్రెస్ట్ పోయేం కాదు. వాడు పొలిటీషియన్ పిల్లడు ఉన్నాడు, వాడు సినిమా వాళ్ళు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చదివి ఉద్ధరించేదే ఉండదు, వాళ్ళు చదివి చేసేదే ఉండదు దేశానికి. ఏమి వాళ్ళు ఫైనల్గా ఏదో వ్యాపారాలు చేసుకుంటారు, లేదా పబ్బులు పెట్టుకుంటారు, హోటల్స్ పెట్టుకుంటారు, అయిపోయింది. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు వాడు ఆలోచన విధానం ఏ విధంగా ఉండాలంటే ఏది మనకు భోజనం పెడద్ది, ఆ స్కిల్ లేకపోయినా కూడా నేర్చేసుకోవాలి. మేబీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేట్ అయినా పర్వాలేదు, 10th క్లాస్ 15 ఏళ్ళకి కాకపోతే 20 ఏళ్ళకి కావడం కూడా నష్టం లేదు. ఇది చాలా సందర్భాల్లో చెప్తున్నాను నేను. మేబీ ఇది కొత్తగా ఉంది, దీన్ని ఎవరు యాక్సెప్టెన్స్ రావట్లేదు, ఇప్పుడే కొంత యాక్సెప్టెన్స్ సొసైటీలో వస్తుంది. సైకాలజీ ఇంట్రెస్ట్ సార్, సైకాలజిస్ట్ చెప్పాడు, సైకాలజీ కోర్స్ చేస్తే బాగుంటుంది. ఏంటిది? సైకాలజీ చదివితే 30 ఏళ్ళు కూడా ఎవడేవాడు కదా, 25 ఏళ్ళు కూడా. అందులో ఏంటంటే స్కిల్ని ఇన్ జనరల్గా స్కిల్ని ఐడెంటిఫికేషన్ పర్స్పెక్టివ్లో మాత్రం పేరెంట్స్ ఎప్పుడైతే మీరు పజిల్స్ కానీ
లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే రైటింగ్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కానీ, లేదు అనుకున్నట్లయితే ఏదన్నా మీకు డిబేట్స్కి సంబంధించిన వాటిల్లో కానీ, అందులో ఎక్స్పోజర్ అంటూ లేకపోతే స్కిల్ అనేది ఎలా బయటపడుతుంది? మీకు డిబేట్ బాగా చేయగలరండి, మీరు ఇంట్లో ఉన్నారండి, మీకు ఏదో మాట్లాడే స్కిల్ భగవంతుడు ఇచ్చాడు, అసలు దాన్ని ఓపెన్ అప్ అవ్వాలి కదా. అంటే మిమ్మల్ని ఎవడొకటి తీసుకెళ్ళి కూర్చోబెట్టారా వద్దా? చాలా సందర్భాల్లో పిల్లల యొక్క స్కిల్ పేరెంట్స్కి తెలియకపోవడానికి కారణం, అలాగే పిల్లలకి తెలియకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వట్లా, వాళ్ళు మల్టిపుల్ యాక్టివిటీస్ కూడా ఏం చేయకపోవడం వల్ల అది బెటర్. సార్ అంటే ఇప్పుడు సొసైటీలో మామూలుగా ఏదైతే కెరీర్ ఉందో అది, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాటికి ఎక్కువ శాలరీస్ వస్తున్నాయని పేరెంట్స్ అంటే కెరీర్ అది తీసుకోమని ఫోర్స్ చేయడం, అది ఎంతో మామూలుగా అది కొన్ని రకాలుగా కరెక్ట్ ఉంటుందండి, కొన్ని రకాలుగా తప్పు ఉంటుందండి. ఎలా అంటే అది డెఫినెట్గా పలానా ఫీల్డ్కి శాలరీస్ వస్తున్నాయి కాబట్టి వెళ్తే బాగుంటుంది. ఇండియన్ సిస్టమ్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు జేఈ ర్యాంక్ ఉందనుకోండి 1 to 100 అడ్వాన్స్డ్లో, ఒక 2-3 తప్ప 97 పీపుల్ 98 లాస్ట్ ఇయర్ అయితే కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయారు. వాళ్ళకే కంప్యూటర్ సైన్స్ అంటే తెలియదు, జీరో. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతారు, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అంటే ఎలా తెలుస్తుంది తెలియదు. ఇంకా అందరూ చెప్పారు కదా వెళ్ళిపోయారు. టీచర్ చెప్పాడు, అది ఇంట్లో చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. సరే సోషల్ ప్రెజరా లేకపోతే ఇంకోటి పక్కన పెట్టండి. అంటే బేసికలీ దే ఆర్ అన్డిసైడెడ్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళు. అన్డిసైడెడ్ అంటే వాళ్ళకి డిసిషన్ ఏమి తెలియదు వాళ్ళకి. బేసిక్గా అన్డిసైడెడ్ స్టూడెంట్ ఏం చేయాలంటే జనరల్గా కొంచెం కెరియర్ దేనికి బాగుంటుందో, ఆప్షన్స్ దేనికి బాగుంటుందో చూసుకుని మంచి కాలేజ్ అయినట్లయితే వెళ్ళిపోతారు, అది ఇబ్బంది లేదు. ఒక్కొక్కటి డిసైడ్ అయ్యి ఉంటాడు, ఆ డిసైడ్ అయిన ఎలా హ్యాండిల్ చేయాలి అది క్వశ్చన్. మీరు ఏం తెలియదు మీకు, ఏదైనా పర్లేదు అన్నారు. మోస్ట్ ప్రాబ్లీ మీకు ఇబ్బంది ఉండదు. సరే దేని దాంట్లోకి అందరికీ జాబులు ఎక్కువ వస్తున్నాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తున్నాయి, సరే వెళ్ళరా వెళ్ళిపోయాను. మీరు హైయెస్ట్గా వెళ్ళట్లేదు కదా ఏమని, మీరు చదువుకుంటారు, మీకే ఇబ్బంది ఉండదు. ప్రాబ్లం హైయెస్ట్గా వెళ్ళి ఉడుతో అంతే కదా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఈ రెండో కేటగిరీ పీపుల్ జనరల్గా ఎలా ఆలోచించాలంటేనంటే, ఇప్పుడు అందరూ చెప్పారు ఒక కోర్సు వెళ్ళమన్నారు, లేదా సతీష్ గారు చెప్పారు, ఎక్స్ చెప్పారు, వై చెప్పారు, పేరెంట్ చెప్పాడు. నేనేమంటానంటేనంటే, ఒకటి నా ఎబిలిటీ ఏంటి స్టూడెంట్ అన్నది ఫస్ట్ ఆలోచన చేసుకోవాలి. బాగున్నంత మాత్రాన అది నాకు సెట్ అవ్వాలి కదా, అంతే కదా. నువ్వు కోర్సు బాగుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగా కంప్యూటర్ సైన్స్ అంటే నాలెడ్జ్ తెలియదు నీకు, నీ ఎబిలిటీని నువ్వు అసెస్మెంట్ చేసుకుని ఎలాంటి కాలేజీకి వెళ్తున్నావు, అక్కడికి వెళ్తే మనకు స్కిల్ వస్తారా అదా అన్నది ఈ క్యాలిక్యులేషన్ చేసి అప్పుడు దాని గురించి ఆలోచించాలి. లేదు నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్కే వెళ్తాను అని అన్నావు, ఎస్ ఫైన్, దీన్ని సపోర్ట్ చేయొద్దని నేను చెప్పను, సపోర్ట్ చేయాలి. కానీ నేనేమంటానంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వెళ్తానన్న పిల్లవాడికి ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నువ్వు వెళితే కెరియర్ ఉండదు, అది పాయింట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మంచి కాలేజెస్లోకి వెళ్ళకపోతే సరైన ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండాలి కదా, మీకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా వాడు. మీకు ఆ స్కిల్ మీకు రాకపోతే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యి స్కిల్ కానీ మీకు ఆ కాలేజీ వాడు కానీ ప్రొవైడ్ చేయలేకపోతే, మీకు ఇంట్రెస్ట్ అని ఏరోస్పేస్ వెళ్ళినంత మాత్రాన్నే మీకే ఉపయోగం? అంటే దీన్ని రెండు రకాలుగా ఆలోచించాలండి. ఇట్స్ ఎ సెన్సిటివ్ ఇష్యూ ఇది. అంటే ఏరోస్పేస్ పిల్లవాడు ఇంట్రెస్ట్ అన్నాడు కదా, వద్దని ఎలా చెప్తాను సతీష్ గారు, మనం పంపించాలి కదా, బలవంతంగా నేను కంప్యూటర్ సైన్స్కి పంపకూడదు కదా, అది క్వశ్చన్ బ్రాడ్ టర్మ్లో మీరు చెప్పింది. నేనేమంటానంటే ఏరోస్పేస్ వద్దని చెప్పట్లేదు, లేకపోతే లా వద్దనో, లేకపోతే డిజైన్ వద్దనో, లేకపోతే ఇంకోటి ఏదో వద్దు, ఎకనామిక్స్ వద్దని చెప్పట్లా. కానీ ఆ వెళ్ళేది కూడా ప్రాపర్ ప్లేస్కి నువ్వు వెళ్ళగలిగితే ఎస్ పక్కాగా నేను చెప్తున్నాను, మీరు పంపించండి. అందుగురించి మీరు నా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి కోర్సు గురించి చెప్పుంటాను. ఇందులో ఒక కోర్సు ఆ కోర్సు అనే ఉండదండి. కానీ ఇందులో కాషన్ ఏంటంటే, మీరు అతనికి అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉంది కదా, లేకపోతే ఏదో ఫార్మా ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఏదో ఏరోస్పేస్ ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేస్తే స్కిల్ రాదు. ఎందుకంటే ఇండియాలో క్వాలిటీ ఉన్న కాలేజీలు ఓన్లీ 2 to 3% మాత్రమే ఉన్న విషయం మర్చిపోవద్దు. 42,000 కాలేజీలు భారతదేశంలో ఉన్నాయి. ఈ రోజున ఆల్మోస్ట్ 1200 పైచిలకు యూనివర్సిటీస్ ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో మీకు క్వాలిటీ ఉన్న కాలేజీలు 2 to 3% కూడా లేని ఇలాంటి భారతదేశంలో ఉన్నప్పుడు మీరు ఏ కోర్సు నచ్చితే ఆ కోర్సు కదా అని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయిన తర్వాత మీ డోర్స్ క్లోజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్ని కూడా దృష్టిలో పెట్టుకునే డెసిషన్ తీసుకోవాలి తప్ప, మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్కి మీరు వెళ్ళడం వల్ల, యానిమేషన్ ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి హైదరాబాద్లో ఎక్కడ అమీర్పేటలోకి వెళ్ళి యానిమేషన్ కోర్స్ చేస్తాను అట్లా కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ఎస్ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు పేరెంట్ చెప్పాలి, ఏమన్నా నీకు ఏరోస్పేస్ ఇంట్రెస్ట్ ఉంటున్నావు కదా, కొంచెం మంచి ఎగ్జామ్స్ రాసుకోను, మంచి కాలేజీకి వెళ్ళినట్లయితే నీకు బాగుంటుంది అని చెప్పి ఎంకరేజ్ చేయాలి తప్ప నేను వద్దని చెప్పట్లా. బట్ ప్లేస్ వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్ ప్లేసు, మరి
మరి చిన్న చిన్న కాలేజీకి వెళ్తే మరి రిస్క్ ఎక్కువ కదండి. అంటే నేను చెప్పేది ఏమి చిన్న కాలేజీలో సక్సెస్ అవుతారా అవరా అన్నది డిబేట్ కాదు, కానీ బట్ ఆబ్వియస్గా తక్కువ మంది ఉంటారండి. కొంచెం మంచి కాలేజీకి మీరు ఎగ్జామ్ ఇది నువ్వే ఇంట్రెస్ట్ అంటున్నావు, నువ్వే ఎగ్జామ్ రాసి ర్యాంక్ ఎందుకు కొట్టుకోలేవు? మరి వెళ్తా అన్నాడు కదా అని గుడ్డిగా మీరు పేరెంట్స్ పంపడం కూడా తప్పే. నేను ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పేరెంట్స్ చాలా తప్పు చేస్తున్నారని చెప్పాను కదండి. స్టూడెంట్స్ కూడా చాలామంది తప్పులు చేస్తారు. అలాగా తెలియకి మొండి పట్టుకొచ్చి ఇదే కోర్సుకి వెళ్తానంటాడు. కోర్సుకి వెళ్తానంటే పేరెంట్కి ఇంక వేరే దారి లేక పాప వెళ్ళి అంటాడు. వెళ్ళిన తర్వాత కెరీర్ పాడు చేసుకుంటారు. అలా బీఏలోనో బీకామనో లేకపోతే ఏదో కోర్సు యానిమేషనో లేకపోతే ఏదో చిన్న చిన్న కాలేజీలో లా కోర్సు అనో లేకపోతే వెళ్తారండి. ఏదో అనుకుని వెళ్తారండి పాపం, మెడిసిన్ అనో వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత పాపం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పిల్లలు. నేనేమంటానంటే మీరు కోర్సుని తక్కువ చేయట్లేదండి, నేను కాలేజీని తక్కువ డిఫరెన్స్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే కోర్సుని తక్కువ ఎక్కువ అన్న దానికంటే కూడా కాలేజీలో డిఫరెన్స్ ఎక్కువ ఉందండి భారతదేశంలో క్వాలిటీ ఉన్న కాలేజెస్లో ఓన్లీ 2 to 3% మాత్రమే. మిగతా వాళ్ళందరూ మేము ఏమవ్వాలి మరి అని చాలామంది అడుగుతున్నారు. మీరు కామెంట్స్ చూస్తే ఇప్పుడు దీంట్లో కూడా కామెంట్స్ అవే వస్తాయి మీకు. నేనేమంటానంటే మిగతా వాళ్ళు ఏమవ్వాలన్నది అది నేను ఆన్సర్ చేయాలని, గవర్నమెంట్ ఆన్సర్ చేయాలి. నేనేం చెప్పగలనంటే అక్కడ జనరల్గా సక్సెస్ అవ్వడానికి తక్కువగా అవకాశాలు ఉంటాయి. స్కిల్స్ సరిగా నేర్పించట్లేదు. మీరు బ్యాడ్ హ్యాబిట్స్ మొబైల్స్ వాటికి ఎడిక్ట్ అవుతారు. ఎగ్జామినేషన్స్ అని చాట్ జీపీటీలో కాపీ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. అసైన్మెంట్లు స్ట్రిక్ట్గా ఉండట్లేదు, క్విజెస్ స్ట్రిక్ట్గా ఉండట్లేదు. ఫైనల్ ప్రాజెక్ట్ కూడా 10,000 పెట్టి కొనుక్కుంటే 10,000 రూపాయలతో ప్రాజెక్ట్ కొనుక్కుని పెట్టొచ్చు. ఇలాగా ఎప్పుడైతే ఆ సిస్టమే లూజ్గా ఉందో మీకు ఆ స్కిల్ వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి స్ట్రిక్ట్గా లేవు కాబట్టి ఫ్యాకల్టీ సరైన క్వాలిటీ లేరు, పిహెచ్డీ ఉండరు, మంచి కాలేజీలో పిహెచ్డీ ఫ్యాకల్టీ లేదు, రీసెర్చ్లో ఉండవు, ఇంటర్న్షిప్లో ఉండవు అని చెప్పి చెప్తున్నాం. మరి మమ్మల్ని ఏం చేయమంటారు అన్న దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. నేను ఎంతవరకు నేను ఉన్న విషయాన్ని ప్రాక్టికల్గానే ఫ్యాక్ట్ని మీకు చెప్పగలుగుతున్నా. బట్ నేనేమంటానంటే మీరు ఏ కోర్స్కి వెళ్ళండి, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్కి వెళ్తాను అడుగుతారు, వెళ్ళండి, ఇబ్బంది ఏముండదు. కొంచెం వీలున్నంత వరకు బెటర్ కాలేజీకి వెళ్తే నీకు రిస్క్ ఉండదు. అదర్వైజ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంతే కదా. మీరు మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళారనుకోండి, 100లో 1 ముగ్గురుకో కొంచెం మంచి జాబులు వస్తాయి, మిగతా రావు కదా. ఆ 2 ముగ్గురులో నువ్వు ఉంటావు అనుకుని కాన్ఫిడెన్స్ ఉంటే వెళ్ళు. వద్దు ఇప్పుడు వెళ్ళకపోవడం. కాకపోతే ఏంటంటేనంటే జనరల్గా మీరు ఏదైనా కొత్త ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉంది ఉదాహరణకి, ఆర్కిటెక్చర్కి వెళ్ళాలి అనుకుంటే ఏ కాలేజీ పడితే ఆ కాలేజీకి వెళ్తే ఆ స్కిల్ రావట్లేదండి. ఒకప్పుడు వచ్చి ఇప్పుడు ఫ్యాకల్టీ ఎవరూ కరెక్ట్గా లేరండి. మంచి ఫ్యాకల్టీ లేరు, మంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు కానీ మంచి కాలేజ్ చదివిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి కాలేజీలోనూ చిన్న చిన్న ఎంసెట్ కాలేజీలో ఆ కాలేజీలో ఫ్యాకల్టీకి 50,000 కూడా ఇవ్వట్లేదు జీతాలు. పాపం ఇది. 30,000 చేస్తున్నారండి అసిస్టెంట్ ప్రొఫెసర్లో. 30,000కి 50,000 చేసి ప్రొఫెసర్ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎట్లా ఇవ్వగలుగుతాడండి? ఇవన్నీ చాలా ఆస్పెక్ట్స్ 20 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేవు. దయచేసి పేరెంట్స్ అందరూ ఆలోచన చేయండి. నేనేమంటానంటే మీరు చదువుకున్న రోజుల్లో ఉన్న జేఎన్టీయూ, ఉస్మానియా లేకపోతేనేమో ఆంధ్ర యూనివర్సిటీస్ వేరు, మేము చదువుకున్నప్పుడు ఉన్నటువంటిది వేరు. అప్పుడు స్టార్ వార్స్ అలా నెంబర్ 1 ఫ్యాకల్టీ, ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీస్ ఉండేవారండి ఉస్మానియా అంటే, జేఎన్టీయూ అంటేని 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మేము చదివే రోజుల్లో. ఇప్పుడు లేరు కాబట్టి మేమే బాధాకరంగా తప్పనిసరి పరిస్థితిలో బాగుండట్లేదని చెప్పాల్సిన పరిస్థితి దిగజారిపోయాం. ఎస్వి యూనివర్సిటీ అంటే ఎంత పెద్ద కాలేజ్ అండి, మంచి కాలేజీ కదా. మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా ముందు జనరేషన్లో కానీ ఎంత డ్రీమ్ అండి ఎస్వి తిరుపతికి వెళ్ళి చదువుకోవాలనేది. ఈ రోజున అది ఎటు కాకుండా గంజాయి మొక్కలు పెంచుకుని యూనివర్సిటీ కింద అయిపోయిందండి. గంజాయి మొక్కలు పెంచుతారు ఆ కాలేజీలో, చాలామందికి తెలియదు. అంటే నేనేమంటానంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమే డైల్యూట్ అయిపోతుంది. ఈ డైల్యూట్ అయినటువంటి సందర్భంలో లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని స్టెప్ తీసుకోండి. కోర్సెస్ నేను డిగ్రేడ్ చేయడం కాదు, డిమోటివేట్ కూడా చేయడం లేదు. మీరు ఆర్కిటెక్చర్ వెళ్తానన్నా వెళ్ళండి, డిజైన్కి వెళ్తానన్నా అనుకోదండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అందరూ వెళ్ళమని చెప్పట్లేదు. మ్యాథ్స్కి వెళ్ళమని చెప్తున్నాను, ఫిజిక్స్కి వెళ్ళమని చెప్తున్నాను, ఇంకోదానికి వెళ్ళమని చెప్తున్నాను, ఎలక్ట్రికల్కి వెళ్ళమని చెప్తున్నాను. బట్ 1-2 సార్లు వెరిఫై చేసుకోమని చెప్తున్నాను అంతే. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో
తో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.